ఒక తెలివి తక్కువ చెట్టు నేను ఎండలో ఉంటున్నా, వానకు తట్టుకుంటున్నా, వానకి చలేస్తుంది, ఎండకి ఒళ్ళంతా మండిపోతుంది అని దేవుడి ప్రత్యక్షమైతే ఎండ నుంచి, వాన నుంచి నాకు ఒక ఇల్లు కావాలి, ఒక నీడ కావాలని కోరుకుంది దేవుడిని. సరే అని దేవుడు ఆ చెట్టుకి ఒక ఇల్లు కట్టించాడు. అది ఆ ఇంట్లో ఉంది. ఇంట్లో ఉంటే ఎండ రాక దానికి ఫోటోసింథసిస్ జరగక ఆకులన్నీ ఎండిపోతున్నాయి. ఇదేంటి? ఎండ రావట్లేదు, ఏం రావట్లేదు, అయినా నా ఆకులు ఎండిపోతున్నాయి అనుకుంటుంది. వాన పడట్లేదు. వాన పడినందుకు ఆ ఏర్లకి నీరందక చెట్టంతా చప్పబడిపోయింది. అది పెరగటం లేదు. ఏంటి ఎండా వాన లేకుండా నేను పెరగట్లేదు. ఎండ అంత ముఖ్యమా? వాన అంత ముఖ్యమా? వాటికి అన్ని శక్తులున్నాయా? అని అనుకుంటూ ఎందుకు పెరగనో చూసుకుంటా అని కొంతకాలం అలానే స్ట్రాంగ్‌గా ఉండాలి, మొండిగా ఉండాలని ఎండా వానకి తగలకుండా ఉంది. లాస్ట్‌కి ఆకులు రాలిపోయాయి. మొద్దులు ఎండిపోతున్నాయి. ఇంకా దేవుడొచ్చాడు. ఓపిక లేక, స్వామి నేను ఎండవాన తగలకుండా ఉన్నా కూడా నా చెట్లు నా ఆకులు ఎండిపోయాయి. కొమ్మలు మెత్తబడిపోయాయి. ఎండిపోయాయి. ఆకులు రాలిపోయాయి అని అన్నది. అప్పుడు దేవుడన్నాడు, ఎండా వాన తగిలితేనే నువ్వు ఆహారం తయారు చేసుకోగలవు. ఎండా వాన తగిలితేనే నువ్వు బ్రతకగలవు. అవునా? సరే స్వామి, ఈ ఇల్లుని కూల్చేయవా అని అన్నది. ఎండా వాన తగిలేలాగా, వెలుతురు వచ్చేలాగా నీకు ఈ ఇంటికి ఒక హోల్ చేస్తాను. నువ్వే ఇల్లుని పడగొట్టుకొని మరీ పెరుగు అని దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత హోల్ పెట్టాడు. ఆ హోల్‌లో నుంచి చిన్న చిన్నగా చెట్టంతా పైకొచ్చేసింది. ఇల్లు కూలిపోయింది. అలానే మనిషి జీవితం కూడా కష్టాలు, సుఖాలు 2 రావాలి. కష్టాలొచ్చాయని ఇంట్లో కూర్చొని, సుఖాలొచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తుంటే నీ జీవితం ముందుకు సాగదు. నువ్వు పెరగలేవు. కష్టాలొచ్చినప్పుడే నీలోని బలమెంతో తెలిసేది. కష్టమొచ్చినప్పుడే నీ నాలెడ్జ్ ఎంతో తెలిసేది. కష్టం వచ్చినప్పుడే నీకెంత ధైర్యం ఉందో తెలిసేది. కష్టంలోనే ప్రతి ఒక్కటి దాగుంటది. ఆ కష్టంలో నీకు దారి కనిపిస్తే, ఒక్క చిన్న దారైనా, ఒక చిన్న క్లూ అయినా కనిపిస్తే, దాంట్లో నుంచి అన్నీ బద్దలు కొట్టుకుంటూ నువ్వు ఎన్నో దారులు, ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. సో, అలానే ఉండిపోకు. అవకాశాలు అందిపుచ్చుకో.